థంబ్‌నెయిల్ చూసి వీడియో క్లిక్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. వీడియోని చివరిదాకా చూడడానికి ట్రై చేయండి. స్టాక్ మార్కెట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే చివరిదాకా చూడండి. లేదంటే మీరు స్వైప్ అప్ చేసేసేయండి. ఎందుకు చెప్తున్నానంటే స్టాక్ మార్కెట్ అనేది ఒక రిస్కీ గేమ్. ఇది ప్యూర్లీ ప్రొడిక్షన్ చేయగలేది అని చెప్పి అందరూ అనుకుంటారు. కాదు, ఇది టెక్నికల్గా అనాలిసిస్ చేసి ప్రొడిక్షన్ చేయాలి. అది కూడా 100% ప్రొడిక్షన్ అయితే చేయలేరు ఎవరు. సో ఇది ఈ ఛానల్ నేను ఎందుకు మీరు చూసిన డబ్బులైతే పెట్టద్దు, జస్ట్ దీన్ని నేను ఎలా అనాలిసిస్ చేస్తున్నాను అనే దానికోసం మాత్రమే ఈ ఛానల్ చూడండి. మీకు నేను చేసిన అనాలిసిస్ నచ్చితే ఒక్క లైక్ చేయండి. అలాగే వీడియోని ఎవరికైనా యూజ్ఫుల్గా ఉంటుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు మనం ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేస్తాం? ట్రెండ్ని వీక్లీలో ఐడెంటిఫై చేస్తాం, డైరీలో ఐడెంటిఫై చేస్తాం, 15 మినిట్స్, అవర్లీ, 4 అవర్స్ ఐడెంటిఫై చేసుకుంటాం. సో మనం ఇంట్రాడే చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా 15 మినిట్స్లో మాత్రమే చూసుకోవాలి. సో ఇదైతే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రెండ్ని వీక్లీలో చేసాం. చూడండి, 2 పెద్ద క్యాండిల్స్ వచ్చి బ్రేక్ చేసింది, తర్వాత రీటెస్ట్ కోసం పైకి పోయింది. సో నేను కర్సర్ మూవ్ చేస్తున్న ప్లేస్కి రీటెస్ట్కి వచ్చి కిందకు వస్తుంది అనేది నా అభిప్రాయం. సో నాకు కన్ఫామ్గా డౌన్ ట్రెండ్ అనేది నేను ఫాలో అవుతున్నా ఈ చార్ట్లో. ఓకేనా? ఈరోజు ట్రేడ్ నేను ఎక్కడ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను? సో అక్కడ రెసిస్టెన్స్ ఉంది చూడండి, ఆ రెసిస్టెన్స్ దగ్గర దాకా అప్ ట్రెండ్లో ఉంది. తర్వాత ఏదైతే రీసెంట్గా అప్ ట్రెండ్ బ్రేక్ అయ్యేసిందో ఆ లో ఏదైతే ఉందో ఆ లోని బ్రేక్ చేసి మార్కెట్లో ఒక పుల్ బ్యాక్ చేసుకోవడానికి అయితే మార్కెట్ పైకి వెళ్తుంది అనమాట. చూడండి, నేను గ్రీన్ లైన్స్, రెడ్ లైన్స్ గ్రీస్ని ఏమో అప్ ట్రెండ్, బ్లూ లైన్స్ గ్రీస్ని ఏమో డౌన్ ట్రెండ్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అనమాట. డౌన్ ట్రెండ్లో రీటెస్ట్ కోసం వెళ్ళి ఒక పెద్ద క్యాండిల్ అయితే వచ్చింది. సో ఆ క్యాండిల్ రీసెంట్గా చేసినటువంటి లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి అది రీటెస్ట్ కోసం పైకి వెళ్తుంది. చూడండి, పైకి వెళ్ళేటప్పుడు అప్ ట్రెండ్ కనిపిస్తుంది అనమాట లోయర్ టైం ఫ్రేమ్లో. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో కూడా మీకు అప్ ట్రెండ్ కనిపించవచ్చు, బట్ పైన రెసిస్టెన్స్ వరకే రీటెస్ట్ చేసుకోవడానికి వెళ్ళింది. సో ఎక్కడైతే నేను తిక్కుగా గీతలు గీస్తున్నానో రెసిస్టెన్స్ దగ్గర ఆ ఏరియాలో నేను ట్రేడ్ తీసుకున్నాను. చూడండి, ట్రేడ్ కూడా ఒకటేమో 1200 క్వాంటిటీ తీసుకున్నాను అవుట్ ఆఫ్ ద మనీ, ఒకటేమో 30 క్వాంటిటీ. ఇది మీకు చూపించడం కోసమే తీసుకున్నా. మనం రిస్క్ ఎలా మేనేజ్ చేసుకుంటామో చెప్పడానికి. మనం రిస్క్ మేనేజ్ చేసుకునేటప్పుడు ఒక్క లాట్తో చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ఒక్క లాట్తో చేసేవాళ్ళు 400 రూపీస్ వచ్చింది, 500 రూపీస్ వచ్చింది అని చెప్పి బాధపడుతుంటారు అనమాట. పొజిషన్ని క్యారీ చేస్తూనే ఉంటారు. 1000 రూపీస్ రావాలి, 2000 రూపీస్ రావాలి అంటే ఒక్క లాట్తో 2000, 3000 రావండి. చాలా రిస్క్. మార్కెట్ ఎప్పుడు అలా ఫేవర్ చేయదు. ఓకేనా? సో మనం ఎలా పొజిషన్ని కట్ ఆఫ్ చేసుకోవాలి, ఎక్కడ మనం బయటకు వచ్చేయాలి పొజిషన్ చూస్తున్నాం కదా. ఇక్కడ ట్రెండ్ అప్ సైడ్ ఉంది. ఓకేనా? లోయర్ టైం ఫ్రేమ్లో అప్ సైడ్ ఉంది. ఎప్పుడైతే అది రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందో మనకు ఒక చిన్న కన్ఫర్మేషన్ కావాలి ఎంట్రీ కోసం. ఆ ఎంట్రీ ఎలా తీసుకుంటాం మనము? లోయర్ టైం ఫ్రేమ్కి మారాలి 15 మినిట్స్ నుంచి రెసిస్టెన్స్ దగ్గర. ఆ లోయర్ టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత చూడండి, అక్కడ రెసిస్టెన్స్ని హిట్ చేసిన తర్వాత ఒక చిన్న ఫాల్ అయితే అయింది. ఫాల్ అయిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళింది. ఎందుకు? అది రీటెస్ట్ చేసుకుంటుంది, కన్ఫర్మ్ చేసుకోవడానికి. సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి. అలా పైకి వెళ్ళి ఏదైతే 1 మినిట్ టైం ఫ్రేమ్లో, ఓకేనా, 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏదైతే మనకి రీసెంట్గా లో చేసిందో ఆ లోని బ్రేక్ చేయాలి. అదే మీకు కన్ఫర్మేషన్ ఎంట్రీ పాయింట్ అనమాట. అది అలా బ్రేక్ చేసిన తర్వాత మైట్ బి ఛాన్సెస్ ఒకసారి పైకి వెళ్ళేసి మళ్ళీ కిందకి షార్ప్గా ఫాలో అయిపోతుంది. ఎందుకంటే అది బ్రేక్ చేయగానే మనం అంతా ఏమనుకుంటాము, కింద పడిపోతుంది మార్కెట్ అని చెప్పి ఎంట్రీ ఇస్తారు. స్టాప్ లాసెస్ అనేది ఆ రెసిస్టెన్స్ పైన పెట్టుకుంటారు. సో మార్కెట్ అనేది షార్ప్గా ఒకసారి పైకి వెళ్ళి ఆ స్టాప్ లాసెస్ని కూడా కవర్ చేసుకొని మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. మన అనాలిసిస్ మనది డౌన్ సైడ్ ఉందని మనకు అర్థమైనప్పుడు మనం డౌన్ సైడ్కి మాత్రమే ట్రేడ్ చేయాలి. ఓకేనా? 1కి 2 కన్ఫర్మేషన్స్ తీసుకోండి. చూడండి, నేనైతే డౌన్ సైడ్కి ట్రేడ్ చేస్తున్నాను. నా టార్గెట్ అయితే ఇప్పుడు 1200 క్వాంటిటీ ఉంది కదా, దాంట్లో అయితే నా టార్గెట్ 50 to 70 పాయింట్స్ పెట్టుకున్నాను. అంటే ఒక 10 to 12%. మోస్ట్లీ ఫ్రెషర్స్, బిగినర్స్ అయితే మాత్రం ఒక 5% టార్గెట్ పెట్టుకోండి. 5% పెడుతున్నాము. 5% అంటే నాకు 450 వస్తుంది కదన్నా 15,000కి. 15,000కి 10% అయితే 1% అంటే 150 అన్న, 10% అయితే అన్నట్టు అనుకోవచ్చు. ఓకేనా? లెక్కలు నేను కరెక్ట్గా చెప్పట్లేదు.
మేబీ రాంగ్ కూడా అయి ఉండొచ్చు. బట్ మీరైతే 5% పెట్టుకోండి. ఓకేనా. అక్కడ చూడండి 1.8%, 2% అంటే 364 రూపీస్ అలా వస్తుందన్నమాట. 1% అంటే ఎంత వస్తుంది? 15,000 పెట్టి ఒక లాట్ తీసుకున్నాం కదా, దాంట్లో 1% అంటే ఎంత? 150 రూపాయలు. ఓకేనా. 150, 300, 400. దీనికి ఎందుకన్నా మనం ఎంత రిస్క్ తీసుకోవాలంటే రిస్క్ తీసుకోవాలి. లాట్ సైజ్ పెరిగే కొద్దీ మీకు ప్రాఫిట్ సైజ్ పెరుగుతుంది. లాట్ సైజ్ ఎప్పుడు పెరుగుతుంది? మీకు కాన్ఫిడెన్స్ రావాలి. చూడండి ఇక్కడ మనం ఏదైతే డౌన్ సైడ్ ప్రిడిక్ట్ చేసామో మార్కెట్ని, సో మన మార్కెట్కి అనుగుణంగానే అది డౌన్ సైడ్కి వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి నాకైతే. సో ఇది లైవ్లో చేస్తూ మీకు చెప్తున్నానండి. వీడియోని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను నేను. సో అందుకని కొంచెం స్పీడ్గా ఉంటుంది మూమెంటు. నేనైతే డబ్బింగ్ తర్వాత చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నాకు 8%, 9% ఇలా పెరుగుతూ ఉంది. సో ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది మార్కెట్ అనేది కిందకు వచ్చింది, ఎక్కడ దాకా వచ్చింది. సో నేను పెట్టుకున్న టార్గెట్ అయితే మార్కెట్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, 50,160 ఒక లైన్ ఒకటి గీస్తున్నాను, పింక్ కలర్ లైన్. ఆ లైన్ దాకా వస్తుంది అనేది అక్కడ నాకు ఒక చిన్న సపోర్ట్ లాగా కనిపించింది అనమాట. సో అక్కడి నుంచి పైకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని పైకంటే మరీ హెవీగా పైకి కూడా పోదు, కొంచెం పైకి వెళ్ళి రీటెస్ట్ చేసుకొని మళ్ళీ కిందకు వస్తుంది అనమాట. మార్కెట్ యొక్క బేసిక్ నేచర్ అది, స్ట్రక్చర్. ఓకేనా. చూడండి అక్కడ కొంచెం హోల్డ్ అయ్యి ఒక రెడ్ క్యాండిల్ పడుతుంది, పెద్ద రెడ్ క్యాండిలే పడింది. సో ఇక్కడ కూడా చిన్న సపోర్ట్ దొరికిద్ది, చిన్న సపోర్ట్. ఇంకో సెకండ్ లైన్ ఒకటి గీస్తున్నాను చూడండి, అక్కడ చిన్న సపోర్ట్ దొరికిద్ది మార్కెట్కి. దొరికి పైకి వెళ్ళిపోయి ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనకైతే ఇప్పుడు ప్రజెంట్ 32,000 అయితే వచ్చింది, 35, 34 అలా. ఆ పైన చూసుకుంటే మీకు 1000 అలా టచ్ అవుతుందన్నమాట. 1000, 1500 వచ్చిందంటే మనకి 50 పాయింట్స్ వచ్చినట్టు అనమాట. ఓకే దాంట్లో. సో మార్కెట్ అయితే మనకు ఫేవర్గానే మూవ్ అవుతూ ఉంది. ఇంతవరకు వీడియో చూసుంటే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, నచ్చుంటే మాత్రం. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కావాలంటే మాత్రం షేర్ చేయండి. నాలెడ్జ్ అనేది మీకు యూస్ఫుల్గా ఉంది అంటే నేనైతే చెప్తాను, ప్రతి చిన్న పాయింట్ని కవర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదైతే ఫస్ట్ వీడియో నాది, అందుకని మైట్ బి లెంత్ ఎక్కువైపోయి ఉండొచ్చు. సో చూడండి ఒక గ్రీన్ క్యాండిల్ పడిందని చెప్పి చాలామంది ఫియర్లోనే ఎగ్జిట్ అయిపోతుంటారు అనమాట, పైకి వెళ్ళిపోతుందేమో అని. సో వెళ్ళదండి మార్కెట్. చిన్న రీటెస్ట్ కోసం పైకి వెళ్ళినా కానీ మళ్ళీ కిందకు వస్తుంది. అది మన కన్ఫర్మేషన్ అనేది మనకు అలా ఉండాలి, మన ట్రెండ్ ఐడెంటిఫికేషన్ అలా చేసుకోవాలి మనం. సో చూస్తున్నారు కదా, ఒక భారీ గ్రీన్ క్యాండిల్ అయితే వచ్చింది 1 మినిట్లో. కానీ కవరప్ క్యాండిల్స్ చూసారా ఎలా వచ్చేసినాయి కిందకి, దాన్ని బ్రేక్ చేసుకొని. అలా మార్కెట్ అనేది ఒక డౌన్ ట్రెండ్లో ఉంది అనేది మనకి ఎలా తెలిసిందంటే, వీక్లీలో డౌన్ ట్రెండ్ ఉంది, డైలీలో కొంచెం బయింగ్ సైడ్ కనిపించింది, కానీ వీక్లీలో డౌన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కిందకు వస్తుంది. ఓకేనా. తర్వాత 15 మినిట్స్లో డౌన్ కనిపించింది. ఓకేనా. కవరప్కి అండ్ రీటెస్ట్ చేసుకోవడానికి పైకి వెళ్ళిన తర్వాత మనం తీసుకున్నాం. చూడండి నేను ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అయ్యాను. మనకు కావాల్సింది ఒక 50 పాయింట్స్ అనుకున్నాము. ఆల్మోస్ట్ నాకైతే ఆల్మోస్ట్ 70,000, 80,000 దాకా వచ్చేసింది అనమాట. సో నేనైతే ఎగ్జిట్ అవ్వడానికి రెడీ అయిపోతున్నాను. సో ఎగ్జిట్ చేస్తాను ఇప్పుడు. ఎగ్జిట్ అయిపోయింది. థ్యాంక్ యూ. మీరు కామెంట్ చేయండి.